హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తెలుగులో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం కీవర్డ్ని ఐడెంటిఫై చేసేసి ఎన్ని డైమెన్షన్ చదువుకోవాలి, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో, దానికి సంబంధించిన ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. అసలు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏమని ఇచ్చారు, ఎన్ఎస్ఓ సర్వే షోస్ బెటర్ హెల్త్ సీకింగ్ బిహేవియర్ అని అడిగారు. సో ఇక్కడ మనం కీవర్డ్ చూసినట్లయితే ఫస్ట్ కీవర్డ్ ఎన్ఎస్ఓ, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, అండ్ సెకండ్ కీవర్డ్ ఏంటంటే హెల్త్ సీకింగ్ బిహేవియర్. సో దీని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే సర్వేస్ శాంపిల్స్ తీసుకుంటుంది అనమాట, సర్వేస్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది చేసిన సర్వే ఏంటంటే హౌస్ హోల్డ్ సోషల్ సర్వే. ఓకే, ఇందులో ఏంటి వాళ్ళు ఐడెంటిఫై చేసింది అంటే అరౌండ్ 1,30,000+ హౌసెస్కి వెళ్ళేసి ప్రతి ఒక్కరిని క్లియర్గా అడిగారు, ఏంటి మీ హెల్త్ గురించి, హాస్పిటల్స్కి వెళ్తున్నారా, డెలివరీస్ ఎక్కడ జరుగుతున్నాయి, అండ్ అవేర్నెస్ ఉందా లేదా, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, లైక్ ఎన్ని రకాల డిసీజెస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా సర్వే చేసి ఇప్పుడు హైలైట్స్ ఇచ్చారనమాట. అదే ఈ టాపిక్. ఆ హైలైట్స్లో ఏం చెప్పారు అంటే పీపుల్కి అవేర్నెస్ పెరిగింది, చాలా మంది హాస్పిటల్స్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హెల్త్ సర్వీసెస్ తీసుకోవడానికి ముందు వెనక వెళ్ళకుండా డైరెక్ట్గా లైక్ ముందు వెనకాల ఆలోచించకుండా ఎస్ దే ఆర్ గోయింగ్ రైట్ టు ద హాస్పిటల్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన హెల్త్ కేర్ని తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఈ యొక్క టైటిల్ చెప్తుంది. సో మీకు ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే రీసెంట్గా మనం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిలీజ్ చేసింది అని చదువుకున్నాము. ఈసారి 5 monthsలో 4.1 రికార్డ్ అయింది ఇండస్ట్రియల్ గ్రోత్ అని చదువుకున్నాం కదా. సో అలా రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్ఎస్ఓ రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. సో మీరు ఈ యొక్క లిస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి, ఎన్ఎస్ఓ రిలీజెస్ విచ్ రిపోర్ట్స్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ఓ గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ హైలైట్స్కి తగ్గ స్కీమ్స్ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, దేనివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పి మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు హెల్త్ సీకింగ్ బిహేవియర్ పీపుల్లో ఎందుకు ఇంక్రీజ్ అయింది, దాని వెనకాల రీజన్స్ ఏంటో చూసుకోవాలి. అండ్ దానివల్ల మనకు ఒరిగేది ఏంటి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్, ఈ డైమెన్షన్స్ అన్నీ చూసుకున్నట్లయితే మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ పాయింట్స్ కవర్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 88th 80వ రౌండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్ సర్వేని చేసింది. ఇందులో అరౌండ్ 1.39 lakhs ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పే హైలైట్స్ ఏంటంటే ఇంతకుముందు 75th రౌండ్ 2017-18లో చేశారు, అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసినట్లయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి అని చెప్పారు. ఇంప్రూవ్మెంట్స్ ఏ ఏరియాస్లో అంటే హెల్త్ అవేర్నెస్ బెటర్గా ఉంది, అండ్ పీపుల్కి ఇన్సూరెన్స్ కవర్ కూడా ఎక్కువ మంది చేయించుకుంటున్నారు, పబ్లిక్ ఫెసిలిటీస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, అలాగే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గింది అని చెప్పి కొన్ని పాజిటివ్ సైన్స్ ఉన్నాయి అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఆ హైలైట్స్ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిపోర్టింగ్ అనమాట. సో పీపుల్కి వచ్చే డిసీజ్ ఇల్నెస్ ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ చేయడం పెరిగింది, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఇంతకుముందు 6 ఉండేది, ఇప్పుడు కాస్త 12 వరకు అయింది, అండ్ అర్బన్ ఏరియాస్లో 9 నుంచి 14 వరకు అయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ రిపోర్టింగ్ ఆఫ్ డిసీజెస్ అనేది జరిగింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ కవరేజ్ కూడా 3 రెట్లు పెరగడం జరిగింది. రూరల్ ఏరియాస్లో 12 నుంచి 45%, అర్బన్ ఏరియాస్లో 8 నుంచి 31%కి 3 times అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పెరిగింది. అండ్ అంతేకాకుండా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, మన జోబుల నుంచి ఖర్చు పెట్టుకునేది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో తగ్గడం జరిగింది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా పీపుల్ పబ్లిక్ ఫెసిలిటీస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, అవుట్ పేషెంట్ కేర్ ఫెసిలిటీస్, ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అని ఇక్కడ చెప్పడం జరిగింది.
అండ్ అంతేకాకుండా మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కూడా ప్రోగ్రెస్ అవ్వడం జరిగింది. మనకి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ నార్మల్గా ఊర్లలో ఇళ్లలోనే డెలివరీ అవుతాయి, నార్మల్ కాన్పులు అంటారు కదా, సో అవి ఇళ్లలోనే జరుగుతాయి అన్నమాట. కానీ మనకి జననీ సురక్ష యోజన, మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్స్ అవన్నీ తీసుకురావడం వల్ల 90% కాస్త 95% వరకు రూరల్ ఏరియాస్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి పెరిగాయి. అండ్ ఈవెన్ అర్బన్ ఏరియాస్లో 96 నుంచి 97% పెరిగాయని చెప్తున్నారు. దానివల్ల మనం యూనివర్సల్ సేఫ్ మదర్హుడ్ని కూడా ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎపిడమాలజికల్ షిఫ్ట్ కూడా జరిగింది. సో ఇంతకుముందుకు మనకి ప్రాపర్గా శానిటేషన్ లేకుండా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవడం వల్ల అండ్ హౌస్ ఫ్లైస్, దోమల వల్ల చాలా రకాల కమ్యూనికబుల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఇప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ అంటున్నాము, ఆయుష్మాన్ భారత్ అంటున్నాము, అలాగే ప్రాపర్గా జల్ జీవన్ మిషన్ ద్వారా ట్యాప్ వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ తగ్గేసి ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ హైలైట్ చేసిందనమాట. సో ఎందుకు హెల్త్ సీకింగ్ బిహేవియర్ పెరిగింది పీపుల్లో అన్నట్లయితే పీపుల్కి అవేర్నెస్ అనేది పెరిగింది అనమాట. అలాగే ఇంతకుముందు ఏవైతే బ్యారియర్స్ ఉన్నాయో ఆ బ్యారియర్స్ కూడా తగ్గాయి. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా మనకి హెల్త్ క్యాంప్స్ని పెడుతున్నారు. ఈవెన్ ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ని కూడా 1 year కంపల్సరీ రూరల్ ఏరియాస్లో పనిచేయమని చెప్పారనమాట. సో అలాంటి వాటి వల్ల బెటర్ ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ అండ్ సర్వీసెస్ అనేవి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ అనేది ఇస్తుంది. ఎస్పెషలీ మనకి ఆరోగ్యశ్రీ స్కీమ్స్ కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ ద్వారా గవర్నమెంట్ ఫినాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి పీపుల్ ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, అలాగే యాక్సెస్ కూడా పెరిగింది. గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అవన్నీ కూడా పెరగడం జరిగింది. అండ్ అంతేకాకుండా సొసైటల్ చేంజెస్ కూడా చాలా జరిగాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ పెరిగింది, లిటరసీ పెరిగింది, పీపుల్కి అవేర్నెస్ పెరిగింది, అండ్ ప్రివెంటివ్ కేర్ ఎస్పెషలీ మనకి ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ కింద చిల్డ్రన్కి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి టీకాలు కూడా వేస్తున్నారు కదా, వ్యాక్సిన్స్. వాటి వల్ల కూడా కొన్ని డిసీజ్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాము అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ చెప్పింది. సో దీనివల్ల మనకున్న ఇంపాక్ట్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్. ఏంటి దీని గురించి చెప్పాలి అంటే మనకి ఎర్లీ స్టేజెస్లో ఇప్పుడు డిసీజెస్ వస్తుంది అని చెప్పి ఇనిషియల్ స్టేజెస్లోనే మనం దాన్ని ఓవర్కమ్ చేసినట్టయితే తక్కువ ఖర్చుతో మనకి డిసీజ్ అనేది క్యూర్ అయిపోతుంది. సరేలే అని చెప్పి మొండు పట్టుతో అదే పోతుంది అని చెప్పి వదిలేస్తే అది మితి మీరితే మాత్రం హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు సర్జరీ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వల్ల చిన్న మొగ్గ స్టేజ్లోనే మనం దాన్ని తుంచేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో అలా మనం ఫినాన్స్ కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాము, ఫ్యామిలీస్ మీద బర్డెన్ తగ్గుతుంది అని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్పింది, ఒక ఇంపార్టెంట్ ఇంపాక్ట్. అంతేకాకుండా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి ఉన్న గ్యాప్ అనేది తగ్గిస్తున్నాము. అండ్ అంతేకాకుండా బెటర్ హెల్త్ అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. అలాగే ఇంకా పీపుల్ దగ్గర నుంచి పబ్లిక్ ఫెసిలిటీస్కి డిమాండ్స్ అనేవి ఎక్కువ జరగడం వల్ల గవర్నమెంట్ కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒకటి కొంచెం నెగిటివ్, అంటే గవర్నమెంట్ బర్డెన్ పెరుగుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎన్ఎస్ఓ గురించి చూసుకున్నట్లయితే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నమాట. ఇది నోడల్ ఏజెన్సీ దేని కింద పనిచేస్తుందంటే మాస్పీ కింద. మాస్పీ ఫుల్ ఫామ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇది ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 2019లో ఫామ్ చేశారు. అప్పుడు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని అలాగే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ని రెండు మర్జ్ చేసి ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క మ్యాండేట్ అండ్ రోల్ ఏంటి అంటే ఈ యొక్క నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కలెక్ట్ చేస్తుంది డేటాని, అలాగే కంపైల్ చేస్తుంది, అనాలిసిస్ అనేది చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇది ఒక సెంట్రల్ అథారిటీ లాగా కూడా పనిచేస్తుంది ఫర్ స్టాటిస్టికల్ స్టాండర్డ్స్. అండ్ నెక్స్ట్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్లో, ప్లానింగ్లో అండ్ మానిటరింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రిలేటెడ్ టు ఎకానమీ అండ్ ఫినాన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఇది ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే యుఎస్ రిటర్న్ 657 ట్రాఫిక్డ్ ఆర్టిఫాక్ట్స్ టు ఇండియా. దీని యొక్క వాల్యూ వచ్చేసి $14 బిలియన్ ఉందన్నమాట. సో ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న ఫేమస్ హిస్టరీ ఆర్ కల్చర్కి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటాయో
మనీ కోసం ఇల్లీగల్గా వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వేరే కంట్రీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మూవీస్ చూసే ఉంటారు, సుబ్రహ్మణ్యం మూవీ అలా. ఆ మూవీస్లో ఏంటి అంటే మన దగ్గర ఉన్న 1000 సంవత్సరాల చరిత్ర గల ఐడల్స్ టెంపుల్లో ఏమేమి ఉంటాయో ఆ యొక్క విగ్రహాలని దొంగలించి లైక్ ట్రాఫిక్ చేయడము. ఈవెన్ బాగ్మతి మూవీలో కూడా టెంపుల్ ఐడల్స్ని దొంగతనం చేయడం అవన్నీ చూపిస్తూ ఉంటారు కదా. సో అలా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్లో ఉన్న విగ్రహాలు కానివ్వండి, లేకపోతే ఆర్కియలాజికల్ సైట్లో దొరికిన ఏమైనా వస్తువులు కానివ్వండి, వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్నవి ఏం చేస్తారంటే వేరే కంట్రీకి ట్రాఫిక్ చేస్తారనమాట ఇల్లీగల్గా. సో ఇప్పుడు యూఎస్ ఏం చేస్తుంది అంటే యూఎస్లో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్లో యాంటిక్విటీస్ అవన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్పి అవన్నిటిని సర్టిఫికెట్స్ అవన్నీ తవ్వకాలు తీస్తూ ఉంటే అరౌండ్ 657 ఇవన్నీ ఇండియాకి సంబంధించినవని తెలిసిందనమాట. సో ఇది 2024 నుంచి జరుగుతుంది. 2024 నుంచి ఇప్పటి వరకు 3 విడతలుగా ఈ యొక్క 657 ట్రాఫిక్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయో వాటిని ఇండియాకి తరలించారనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో మీ క్వశ్చన్ ఏమొస్తుంది, ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి, అండ్ ఆర్టిఫాక్ట్స్ సంబంధించిన లా ఇండియాలో ఉందా, ఉంటే అదేంటి, అసలు ఆర్టిఫాక్ట్స్ అని వేటిని అంటారు అని చెప్పి ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ టాపిక్ వచ్చేసి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మీ కంటెక్స్ట్ ఏంటో చెప్పాను కదా. సో ఇక్కడ మన ఫేజెస్ చూసుకున్నట్లయితే ఫేజ్ 1 అనేది November 2024లో స్టార్ట్ అయింది. ఆ టైంలో అరౌండ్ 612 ఆర్టిఫాక్ట్స్ని ఇండియాకి పంపించారు. దాని తర్వాత జూలై 2025లో 26 ఆర్టిఫాక్ట్స్ని పంపించారు. అండ్ ఇప్పుడు అరౌండ్ 19 ఆర్టిఫాక్ట్స్ని పంపించేసి మొత్తం 657 పంపించాము. దీని యొక్క వర్త్ వచ్చేసి $14 బిలియన్ ఉంది అని చెప్పి వెల్లడించడం జరిగింది. ఓకే, అసలు ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి అన్నట్లయితే ఇవి ఏన్షియంట్ కానీ హిస్టారికల్ కానీ కల్చరల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు వీళ్ళు పంపించిన 657 ఐటమ్స్లో అసలు ఏమేమి ఉన్నాయంటే బ్రాంజ్ ఆర్ స్టోన్ ఐడల్స్ అనమాట, స్టాచ్యూస్ ఉన్నాయి. ఇవి బుద్ధ ఇన్ అభయముద్ర అంటే ఇలా ఉంటుంది, అభయముద్రలో ఉన్న బుద్ధ ఇమేజెస్ ఉన్నాయి, స్కల్ప్చర్స్ ఉన్నాయి. అలాగే జైన్ తీర్థాంకర్కి సంబంధించినవి ఉన్నాయి. అలాగే గాడెస్ ఫిగరైన్స్ అంటే గాడెసెస్ అమ్మవారి విగ్రహాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవలోకిటేశ్వర ఇమేజ్ కూడా ఉంది. ఈ అవలోకిటేశ్వర గురించి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, ఒకసారి చూసుకునేది ఏంటో. అండ్ నెక్స్ట్ అలాగే స్కల్ప్చర్స్ ఆఫ్ డైటిస్ యొక్క స్కల్ప్చర్స్, అప్సరా డాన్సర్ ఇమేజ్ అండ్ రిలీజియస్ ఫిగరైన్స్ కూడా ఉన్నాయి. అలాగే టెంపుల్ ఆర్టిఫాక్ట్స్, టెర్రాకోటా స్కల్ప్చర్స్, మెటల్ ఐడల్స్, కార్వింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ చాలా వరకు టెంపుల్లో దొంగలించిన లూట్ చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఆర్కియలాజికల్ సైట్స్ నుంచి అని కూడా చెప్పారనమాట. సో ఇక్కడ మనం ఇండియాలో లీగల్ ప్రొవిజన్ చూసుకున్నట్లయితే ఈ ఆర్టిఫాక్ట్స్ని యాంటిక్విటీస్ని ప్రొటెక్ట్ చేసేది ఇండియాస్ యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీస్ యాక్ట్ ఆఫ్ 1972 ఉందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఏమైనా స్కల్ప్చర్స్ని కానీ, పెయింటింగ్స్ కానీ, కాయిన్స్ కానీ, మ్యానుస్క్రిప్ట్స్ కానీ అవి 100 years ఆర్ 100 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్నట్లయితే వాటిని యాంటిక్విటీస్ అని అనడం జరుగుతుంది అనమాట. సో వీటిని ఎక్స్పోర్ట్ పర్మిషన్ లేకుండా చేస్తే మాత్రం ఇది ఇల్లీగల్ అవుతుంది. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. టైటిల్ ఏం చెప్తుంది అంటే ఇండియా అండ్ శ్రీలంక రీఅఫర్మ్ మెరిటైమ్ టైస్ త్రూ బైలాటరల్ డైవింగ్ ఎక్సర్సైజ్ ఇన్ కొలంబో. ఆల్రెడీ ఈ టాపిక్ని మనం చూసాము. ఇది ఏంటంటే డైవెక్స్ 2026 ఎక్సర్సైజ్ అనమాట. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే రీసెంట్లీ డైవెక్స్ 2026 ఈజ్ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ బిట్వీన్ విచ్ అండ్ విచ్ కంట్రీస్ అని అడగచ్చు. ఇండియా థాయిలాండ్, ఇండియా మారిషియస్, ఇండియా మాల్డీవ్స్, ఇండియా శ్రీలంక, అలా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఏంటంటే ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఐఎన్ఎస్ నిరీక్షక్ అనే వెజల్ అనమాట. ఇది ఇండియా యొక్క డీప్ సీ డైవింగ్ వెజల్. అలాగే సబ్ మెరైన్ రెస్క్యూ కూడా ఇది యూజ్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దాని మీద ఆల్రెడీ మనం ఒకసారి క్లియర్గా చూసాం కాబట్టి మీ యొక్క కరెంట్ అఫైర్స్ నోట్స్ని మీరు రివైజ్ చేసినట్లయితే అందులో ఐఎన్ఎస్ నిరీక్షక్ కనిపిస్తుంది. ఓకే, అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోదీ ఇనాగ్రేట్స్ 594 kilometers గంగా ఎక్స్ప్రెస్ వే ఇన్ యూపీ. యూపీలో మన ప్రైమ్ మినిస్టర్ గారు 594 kilometers లెంత్ ఉన్న ఒక ఎక్స్ప్రెస్ వేని ఇనాగ్రేట్ చేశారు. సో ఇలా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇనాగ్రేట్ చేస్తే మాత్రం యూపీఎస్లో దాని గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి జాగ్రఫీ అండ్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఈ గంగా ఎక్స్ప్రెస్ వే గురించి ఫ్యాక్ట్స్ ఏంటి. ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇది ఏ స్టేట్లో ఉంది అంటే యూపీ స్టేట్లో ఉంది. ఇది దేన్ని కనెక్ట్ చేస్తుంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూపీని ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూపీతో కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇది అరౌండ్ 12 డిస్ట్రిక్ట్స్ గుండా వెళ్తుంది అనమాట. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న కొన్ని ఎక్స్ప్రెస్ వేస్ లైక్ యమునా ఎక్స్ప్రెస్ వే, ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేని కూడా కనెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, ఫ్రమ్ ఢిల్లీ టు ఈస్టర్న్ యూపీ. అండ్ అంతేకాకుండా లాస్ట్ మైల్ యాక్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి ఎక్స్ప్రెస్ వేస్ మనకు ఉండడం వల్ల ఓవరాల్గా ట్రేడ్ అనేది బూస్ట్ అవుతుంది, ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, అండ్ మనం ఎక్కువ టూరిజంని అట్రాక్ట్ చేయొచ్చు, ఈవెన్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దీని మీద ప్రిలిమ్స్ 2026లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో బీ కేర్ఫుల్. అండ్ ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కాంపౌండింగ్ గెయిన్స్. ఈ ఆర్టికల్ ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చెప్తుంది. ఆల్రెడీ టాపిక్ గురించి మనం మొన్న క్లాస్లో చదువుకున్నాము. అయినప్పటికీ కూడా ఈసారి నాకు ఎందుకున్న 7 సెన్స్ చెప్తుంది. ఫర్ షూర్ సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుంది అంటే లైక్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుందా అని అనిపిస్తుంది. ఎందుకు అంటే యూపీఎస్సీ సిడిఎస్ 2026లో కూడా ఇండియా న్యూజిలాండ్ గురించి క్వశ్చన్ వచ్చింది. సో నార్మల్గా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఆ ఇయర్ పెట్టిన ఎగ్జామ్స్లో ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తారు కదా. సో అలా జియో సైంటిస్ట్ దాంట్లో అండ్ అలాగే సిడిఎస్లో కవర్ చేసే టాపిక్స్ మ్యాక్సిమం మీకు ప్రిలిమ్స్ యూపీఎస్సీ సిఎస్సిలో కూడా కవర్ చేస్తారనమాట. సో అందుకని న్యూజిలాండ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రేడ్ డీల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి దీన్ని చూద్దాం అన్నట్టు తీసుకున్నాను. సో ఇక్కడ ఈ టాపిక్ చూసినట్లయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనకి చాలా 2025లో న్యూస్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇండియా ఏ కంట్రీతో సైన్ చేసిందో కూడా ఒకసారి అయితే రాసి పెట్టుకోండి. అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉండే ప్రొవిజన్స్ ఏంటి అని కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే 2 or 2 countries ఆర్ మోర్ కంట్రీస్ మధ్యలో చేసుకునే ఒప్పందం. ఈ ఒప్పందంలో ఏంటంటే టారిఫ్స్ని నాన్ టారిఫ్ బ్యారియర్స్ని రిమూవ్ చేస్తారనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ట్రేడ్ని ఇంప్రూవ్ చేయాలి, కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఇంప్రూవ్ చేయాలి, అలాగే లాంగ్ టర్మ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఉండాలి అని చెప్పి అట్లాంటి అగ్రిమెంట్స్ చేసుకుంటారు. సో మెయిన్ ఫీచర్స్ ఏంటి అన్నట్లయితే టారిఫ్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నాన్ టారిఫ్ బ్యారియర్స్ని కూడా ఎలిమినేట్ చేస్తారు, లైక్ కోటాస్ కానీ లైసెన్సింగ్ కానీ. అండ్ నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ని స్ట్రిక్ట్గా చేస్తారనమాట, ఎందుకంటే అది అక్కడ నుంచి వస్తుందా లేదా. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఫెసిలిటేషన్ కూడా చేస్తారు బై సింప్లర్ కస్టమ్ ప్రొసీజర్స్. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది, డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళు కోఆపరేషన్ కూడా ఉంటుంది సర్వీసెస్లో, ట్రేడ్లో అండ్ మొబిలిటీలో కూడా అనమాట. ఈ పాయింట్స్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి, దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ ప్రొవిజన్స్ ఏంటి ఇండియా అండ్ న్యూజిలాండ్ అగ్రిమెంట్ మీద అంటే ఫస్ట్ వచ్చేసి టారిఫ్ ఎలిమినేషన్ చేస్తారు అంటున్నారు. ఇండియా నుంచి వెళ్ళే గూడ్స్ మీద 100% టారిఫ్ రిమూవ్ చేస్తారు. అండ్ న్యూజిలాండ్ నుంచి వచ్చే గూడ్స్ మీద మాత్రం 95% ఆఫ్ టారిఫ్ని రిమూవ్ చేస్తారు అని చెప్పి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఈ అగ్రిమెంట్ వల్ల అసలు ఇంప్రూవ్ అయ్యే సెక్టార్స్ ఏంటి అంటే టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ కూడా ఉంది. అండ్ రానున్న 15 సంవత్సరాలలో $20 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. అండ్ అంతేకాకుండా సర్వీస్ అండ్ మొబిలిటీని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ దాంతోపాటు కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసారనమాట, లైక్ డైరీ కానివ్వండి, మీట్ కానివ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే కార్ట్ బిఫోర్ హార్స్ అన్నమాట. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి, హైవేస్ మీద ట్రావెలింగ్ అనేది ఫండమెంటల్ రైట్, ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పింది కదా. సో అదే జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయని చెప్పింది, ఇల్లీగల్ పార్కింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్, ఈటరీస్ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయాలని చెప్పారు. దాంతోపాటు పాట్ హోల్స్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ నుంచి యాక్సిడెంట్ జరిగితే నేషనల్ హైవే మీద ఇది గవర్నమెంట్ విఫలం అని కూడా పరిగణిస్తాము అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ మనం తగ్గించాలి అంటే ఫర్ షూర్ మనం ఏం చేయాలి, టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే V2V టెక్నాలజీ, వెహికల్ టు వెహికల్ టెక్నాలజీ గురించి ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు దాని గురించి క్వశ్చన్ రావచ్చు.
Recently, V2V technology is in use. What it is? It is focusing on road safety. And next వచ్చేసి V2V technology is in use. Consider the following statements and statement based question కూడా రావచ్చు. So you have to be careful అన్నమాట. సో ఇక్కడ V2V చూసినట్లయితే V2V అంటే వెహికల్ టు వెహికల్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇదేంటంటే ఇది ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫ్రేమ్వర్క్లో భాగం అని కూడా చెప్పచ్చు. సో వెహికల్ ఈ టెక్నాలజీతో ముందున్న వెహికల్ వెనకాల ఉన్న వెహికల్తో మాట్లాడగలదు. ఇట్ విల్ షేర్ ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది అంటే స్పీడ్, లొకేషన్, యాక్సిలరేషన్, బ్రేకింగ్ సిస్టమ్ గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారంట వెహికల్ టు వెహికల్. దానివల్ల మనం గుద్దుకోవడాలంటే కొలిషన్స్ని తగ్గించడం, ఈవెన్ బ్లాక్ స్పాట్స్ని బ్లాక్ స్పాట్ దగ్గర డ్రైవర్స్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. పార్క్డ్ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తుంది. అండ్ ఈవెన్ హెవీ ఫాగ్ ఉన్నప్పుడు కూడా సడన్ బ్రేకింగ్ అవంతా కూడా జరుగుతుంది అనమాట. అండ్ దానివల్ల ఓవరాల్గా మనం ఫెటాలిటీస్ అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది తగ్గిస్తాము అని చెప్పి ఈ వెహికల్ టు వెహికల్ టెక్నాలజీ చెప్తుంది. కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మనకున్న ఛాలెంజెస్ ఏంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము అంటే డేటా ప్రైవసీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అండ్ దాంతోపాటు టెక్నాలజీని మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా వీల్ డిపెండ్ ఆన్ టెక్నాలజీ అండ్ కాస్ట్ ఆఫ్ ద వెహికల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అనేది కూడా క్వశ్చన్ అనమాట. సో ఇవన్నీ ఛాలెంజెస్ అయితే మనకైతే ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫస్ట్ వచ్చేసి V2V టెక్నాలజీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ V2V టెక్నాలజీ. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ అలౌస్ వెహికల్స్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ వితౌట్ రిలేయింగ్ ఆన్ సెల్యులార్ నెట్వర్క్స్. సెకండ్ వచ్చేసి ఇట్ ప్రైమరీలీ యూజెస్ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఫర్ కమ్యూనికేషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇట్ కెన్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ యాక్సిడెంట్స్ బై షేరింగ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. సో ఈ 3 స్టేట్మెంట్లలో కూడా ఏది రైట్ స్టేట్మెంటో కింద కమెంట్లో చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. ఈ పాయింట్స్ నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి ఒకసారి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విత్ రెఫరెన్స్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి దే ఓన్లీ డీల్ విత్ ట్రేడ్ ఇన్ గూడ్స్. They may include intellectual property right provisions. They aim to reduce non-tariff barriers. ఇందులో కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. సో చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు కింద కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా ఆర్ నాట్ కరెక్ట్ అడిగారా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మినిమం 3 నుంచి 4 క్వశ్చన్లు యూపీఎస్సీలో ఇన్కరెక్ట్, నాట్ కరెక్ట్ ఉంటాయి. మనం చేసుకుంటూ వెళ్ళిపోయే ఫ్లోలో ఇన్కరెక్ట్ చూడలేదు అనుకో, వీ విల్ బి లాసింగ్ మార్క్స్, నెగిటివ్ వచ్చేస్తాయి కదా. సో బీ కేర్ఫుల్ అండి. ఓకే, సో దాట్స్ ఆల్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన అకాడమీలో కొత్త బ్యాచ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఫస్ట్ వీక్ ఆఫ్ మే నుంచి. సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఆర్ఎల్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉన్నా కూడా ప్లీజ్ కాల్ us ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ ఈవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా వీ విల్ అడ్రస్ యువర్ డౌట్స్. కాదు నేను ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను చూసుకుంటాను అన్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. యూ కెన్ కమ్. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. సో మీరు డైరెక్ట్గా వచ్చి నాతోనే మాట్లాడచ్చు. మీకున్న డౌట్స్ ఎవ్రీథింగ్ చూసి క్లియర్ చేసుకొని యూ కెన్ జాయిన్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.